తెలంగాణలో గురుకుల సిస్టమ్ మీద చాలా క్రేజ్ ఉంది తల్లిదండ్రుల్లో. చాలా ఎక్కువ అడ్మిషన్స్, నార్మల్ స్కూల్స్ ఆల్మోస్ట్ కిల్ అయిపోయినాయి. గురుకులాల్లో జాయిన్ చేసేందుకు చాలా డిమాండ్ ఉంది 6th నుంచి 10th. మనం సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాం, కానీ మీరు అడుగుతున్నందుకు సబ్జెక్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా గురుకుల అనేది, మీరు అనేది గురుకుల అని స్కూల్ పేరు గురుకుల. గురుకులం వేరే, గురుకుల వేరే. గురుకులం అంటే ఒక గురువు దగ్గర కూర్చొని నలుగురితో చేసేటోడు. ఇప్పుడు అది యూనివర్సల్ ఎడ్యుకేషన్ లోపల ఒక సిస్టమ్ ఏం చేస్తామంటే, గురువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి ముందుది ఎగ్జాంపుల్ చూపించుకుంటూ ఒక 40 మంది 1:30 1:30 ఉండేటట్టు ఈ టీచర్ చూడాలి. మీరు ఒక క్లాస్ రూమ్ చూడండి, టీచర్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త జీతం గురించి కాదు, టోటల్ ఎడ్యుకేషన్ పాలసీ చేంజ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్గా చేయవలసింది, మీరు కష్టాలు తెలుసుకోండి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే 30 మంది కూర్చొని ఉంటారు పిల్లలు. 30 వేరే డిగ్రీస్ ఆఫ్ అబ్జార్ప్షన్ లెవెల్. లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు కాదు. ఈ టీచరు ఈ 30 మందికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. 30 మందికి రీచ్ అవుట్ కావాలా. 30 మందిని తన మనిషి చేసుకోవాలా. దాన్నే హ్యూమన్ నేచర్ తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ఇంగ్లీషు తెలుగు అనేది వివాదం పుట్టిందో, అన్నెసరీ కాంట్రవర్సీ పుట్టిందో, అసలు మనం మొదలు వింటాము. నాకు తెలుగు అంత రాకపోయినా కానీ నేను మాట్లాడగలుగుతున్నాను, ఈజీ ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను. మీ మాతృభాష, మీరు చదువుకుని తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం? తెలుగు మీడియమే. కాబట్టి మనం ఒకటి చెప్తాము, ఒక లింగ్వా అంటే చెప్తాము. కానీ తెలుగు మీడియం గారు మీరు మొత్తం ఇంగ్లీషే అయిపోయి ఇప్పుడు తెలుగు రాని సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి మేము అప్పుడు ఇంగ్లీష్ చేసుకున్నాం. తెలుగు బుక్సే లేకుంటే మాకు. ఓకే. ఇంగ్లీష్ బుక్సే చదువుకుంటూ, ఈ న్యూస్ పేపర్లు చదువుకుంటూ నాది డిఫరెంట్ లైఫ్. మీరు మాతృభాష తెలుగు మీడియం అయి కూడా ఇంత ఈ విధంగా ఇంగ్లీష్ మీరు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీ దానిలో అంటే ఏమంటారు, శశిధరు లెవెల్లో ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే వాళ్ళు స్టూడెంట్ లేకపోతే మిగతా స్కిల్స్ నేర్చుకోలేరు అన్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరే ఎగ్జాంపుల్ కదా. మీకు ఇంగ్లీష్ నేర్చుకుంటే అవసరం లేదు, మీకు అర్థం అవుతుంది. రామా ఈజ్ అ గుడ్ బాయ్. అసలు ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటే ఏంటి, లింగ్వా అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ బ్రేక్ అవుతుంది. నేను చెప్పిన తర్వాత మొదలు మీరు వింటారు. ఈయన తర్వాత అసిమిలేట్ చేసుకుంటారు, ఆయన తర్వాత అర్థం చేసుకుంటారు, మరి దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. ఇది లింగ్వాలో ఉన్న గొప్పతనం. ఏది నాలెడ్జ్లో లైట్ చూస్తే లైట్ చూస్తాను, లైట్ని అర్థం చేసుకోవాలంటే కాన్సెప్ట్గా బ్రేక్ చేస్తూ ఉంటాను. లైట్ వచ్చింది, ఒక వైర్ వచ్చింది, అది దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ నాలెడ్జ్ టు మీ. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ అరౌండ్ యూ. మీ పక్కన, మీ చుట్టుపక్కల ఉన్న వాటిని తెలుసుకోవడమే నాలెడ్జ్. మీరు ఇప్పుడు అడిగింది ఒక బేసిక్ క్వశ్చన్. నేను తెలుగులో చదవాలనేటి ప్రొటగనిస్ట్ని, చాలా స్ట్రాంగ్ ప్రొటగనిస్ట్ కాదు, స్ట్రాంగెస్ట్ ప్రొటగనిస్ట్. మాతృభాషలోనే ఉండాలి, మాతృభాష లోపలే ఉండాలా. అట్లీస్ట్ ఏమి లేకపోయినా కానీ 8th వరకు అయినా చదివియండి, 6th వరకు అయినా చదివియండి. ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్ నేను మాట్లాడుతున్నాను కదా. అదే నేను అందుకనే అడిగాను. మీరు తెలుగు మీడియం అని నేను అనుకోలేదు, మీరు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఇంగ్లీష్ మీడియం చదవను అనేది ఆల్సెన్స్ బయటకు వచ్చి సుతా చదరగట్లో జాయిన్ అయ్యాను నేను. ఓకే. మేము ఇంగ్లీష్ చదవను, ఇంగ్లీష్ హఠావ్ అనేటి మూమెంట్ పోతే రామ్మనోహర్ లోయ తెచ్చాడు. ఈ బ్రష్లు పట్టుకొని అంత బ్లాక్ వేసాం ఇంగ్లీష్ వాళ్ళకి. నేను ఇంగ్లీష్ హఠావ్ మనిషిని. నేను జయపాల్ రెడ్డి ఈయనని రామ్మనోహర్ లోయ ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఆంధ్ర లోపల హిందీ హఠావ్ మూమెంట్ వస్తుంటే మేము ఈయన తీసుకొచ్చినాం. కాబట్టి మాది ఇట్సండి. నేను అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడం, లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లర్నింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. లర్నింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటే లర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఇప్పుడు నీకు ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఎందుకు ఇంగ్లీష్కి వ్యతిరేకం అంటే రామా ఈజ్ అ గుడ్ బాయ్ అంటారు. ఇంగ్లాండ్ లోపల లామా ఈజ్ అ గుడ్ బాయ్ అంటే టైంకి వస్తున్నాడు, అదో మీరు కోట్ వేసుకున్నాడు, ఓ టై కట్టుకున్నాడు, చాలా స్మైల్గా ఉన్నాడు, టైంకి వచ్చేసి టికెట్గా బదాలు సైలెంట్ కొట్టాడు, కమిన్ సార్ అన్నాడు, వచ్చి కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. రాముడు మంచి పిల్లవాడు ఇక్కడ అంటాను కూడా. స్నానం చేస్తాడు, అమ్మ ఆయనకి కాళ్ళు మొక్కుతాడు, దేవుడు మొక్కుతాడు, అర్థమైందండి, సత్యం పలుకుతాడు, ప్రతి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అంటే టోటల్ కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది.
ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రామాయణ గుడ్ బై అన్నప్పుడు. కాబట్టి లాంగ్వేజ్ లింగ్వా అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్యారియర్. ఇది ఒక మన బట్ తెచ్చేది. బట్ ఇప్పుడు కమిషన్ రికమెండేషన్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం రెండిట్లో ఉండాలి పీపుల్ ఏజ్ ఉండాలని చెప్పారు. డెమోక్రటిక్ సొసైటీలో ఉన్న తర్వాత పీపుల్ ఏది కోరుకుంటే దాన్ని మనం చేయాలి. అది ఏ తీరుగా చేయాలంటే పీపుల్ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలా, పీపుల్కి లాభం వచ్చేటట్టు ఉండాలా. అది టీచర్ చేతిలో ఉంది. కాబట్టి టీచర్ కొంచెం తక్కువ చేయకండి. ఇవాళ మన టీచర్ బైలింగ్వల్ చేసింది. ఇక్కడ ఒక పేజ్ ఇంగ్లీషు, ఇంకొక పేజ్ తెలుగు పెట్టిండ్రు. ఓకే, ఇది చెప్పుకుంటూ అది చెప్తా ఉన్నారు. అంటే పూర్తి బరువంతా భారమంతా టీచర్ మీద వేసేసిండ్రు. వేసేసి అది చెప్పమంటారు బైలింగ్వల్. ఇప్పటికి ఈ ఇప్పుడు రికమెండేషన్లో కూడా మేము కూడా ఒప్పుకుంటుండొచ్చు. ఏంటి మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ 5వ క్లాస్ వరకు లేదా 3వ క్లాస్ వరకు ఇంగ్లీష్లో తెలుగులో చూద్దాం. అయిన తర్వాత బైలింగ్వల్ చేద్దాము. తెలుగు కూడా నుంచి ఇంగ్లీష్ పెడదాము, ఇంగ్లీష్లో నేర్పించి తెలుగులో దాని అర్థం చెప్దాము. అది 5, 6 వరకు మాతృభాషలో ఉండి ఆ తర్వాత నుంచి చేద్దాం. బైలింగ్వల్. అది 5 వరకు చేద్దామా 8 వరకు చేద్దామా డెసిషన్ తీసుకోలేదు. ఆ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఏదైనా కానీ ఇంగ్లీషే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని ఒక ప్రతి కూడా అంటూ ఉంటాడు. నాకు స్కూల్కి పోకూడదు అని కూడా అంటారు ప్రతి వాడు. అది ఒప్పుకుంటారా? ఇక నాకు దొంగతనం చేయాలని ఉంటుంది, అందరికీ ఒప్పుకుంటారు, అది మెజారిటీ. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఐఏఎస్లు, మినిస్టర్లు, మంత్రులు, జర్నలిస్టులు, మనం కూడా వీళ్ళ పిల్లలందరేమో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచే చదువుతారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో వాళ్ళు మాత్రం తెలుగు మీడియం చదవాలా? సపోజ్ నా పిల్లడు వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉండే. నా దగ్గర నా కూతురు కూడా అమెరికా వచ్చిన గవర్నమెంట్ స్కూలే పోనిబట్టి. అయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఒక స్పీచ్ ఇవ్వమంటాడు, చీఫ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చి కూర్చొని కేశవరావు అంటాడు. ఏం చేస్తాను? నేను లెగుస్తున్నానా? నేను లేగలుగుతున్నానా అని అంటున్నాను. నేను అసెంబ్లీలో మాట్లాడాలి, లేగలుగుతున్నానా నేను? అసలు ఎంతమంది ఫారెన్ పోతున్నారు సార్? అందరు ఫారెన్ పోవాలి కదా, ఎందరు పోతున్నారు? ఇట్ ఈస్ 1.6% ఆఫ్ యువర్ టోటల్ పాపులేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మళ్ళీ అన్నింటిలో ఇంగ్లీష్ లేదు. దయచేసి అర్థం తెలుసుకోండి. ఇంగ్లీష్ ఉన్నది చైనాలో లేదు, జపాన్లో లేదు.